ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్స్ ఈసారి మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యబాబు రాజా గారు పోటీ చేస్తున్నారు. వరుపుల సత్యబాబు రాజా గారికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 10,000 దాటి మెజార్టీతో నెగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా 4 మండలాలు ఉన్నాయి. మనకి 4 మండలాల్లో కూడా ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు కూడా విపరీతంగా కోఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల మంచి స్పందన ఉంది. ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లోని మెజార్టీ తగ్గకుండా మేడం గారు నెగ్గుతారు. మా ఊరు పరిస్థితి వచ్చేటప్పటికి మేము వన్ సైడ్గా ఊరిని మొబైలైజ్ చేసాము. ఇక్కడ కూడా ఒక 500 మెజార్టీ తెచ్చి మేడం గారిని నెగ్గించుకుంటాం. మీరేమో ఇక్కడ టీడీపీకి జనసేన కూటమి గెలుస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే 175కి 175 మేము గెలుస్తాము అని చెప్తున్నారు. 175కి పై వెనకాల 5 తీసేస్తే 17 మిగులుతాయని చెప్పి మేము అంటున్నాం. కుప్పంతో సహా మేము గెలుస్తాం అంటున్నారు వాళ్ళు. మాది కుప్పం కాదు కదా, మేము పులివెందులది కూడా మేము వైనాడు పులివెందులు అని చెప్పి మేము అంటున్నాం. నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఏమి చేయలేదు చంద్రబాబు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ అని ఇంకో చోట ఇంకోటని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పథకాలు ఇవ్వడం తప్పితే ఆయన ఏ రకంగా డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు రోడ్ల పరిస్థితి కానీ, ఒక ఫ్యాక్టరీస్ కానీ, ఒక కంపెనీస్ కానీ ఏమీ లేకుండా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నెగ్గించుకుంటేనే 2014లో ఏ రకంగా అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు నెగ్గిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నారో అదే పరిస్థితులు ఈసారి కూడా నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని జగన్కి డిపాజిట్లు ఉండవు. చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీ సీట్లు నెగ్గించుకుని సీఎంగా చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమి మంచి పరిపాలన, సుపరిపాలన చేస్తుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. నిజంగా అధికార పార్టీ పరిపాలన బాగాలేకపోతే, నిజంగా అక్రమాలు, అన్యాయాలు జరిగి ఉంటే ఈ 3 పార్టీలు కలవాల్సినంత అవసరం ఏముంది అని అడుగుతున్నారు. 3 పార్టీలు కలవడం అంటే అక్కడ అన్యాయాలు, అక్రమాలని కాదండి. వీళ్ళు ఏంటంటే ఒక సిద్ధాంత ప్రకారం ఓటు చీలకుండా వెళ్ళాలి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లెక్కర్ మాఫియా, ప్రతిదీ మాఫియానే. ఒక పెన్షన్లు కూడా ఎవరికైనా పెట్టాలంటే డబ్బులు తీసుకునే చేశారు. హౌసింగ్కి మా ఊళ్ళో హౌసింగ్కి 30,000 వసూలు చేశారు ఒక హౌస్కి. కుళాయి మంచినీళ్ళు కుళాయి వేసుకోవాలంటే 4,000 రూపాయలు చొప్పున వసూలు చేశారు. జలసీరు బోర్లు వస్తున్నాయంటే 15,000, 16,000, 20,000 వరకు ఒక్కొక్క దగ్గర వసూలు చేశారు. ఇది సుపరిపాలన అంటే ఎలాగా? రాక్షస పాలన జరిగింది ఇప్పటివరకుని. ఈ రాక్షస పాలన నుంచి ప్రజలను విముక్తి కలిగించి సుపరిపాలన అందిస్తానికి మేమందరం కృషి చేస్తున్నాం. ఒకవైపు గోదావరి జిల్లాలో అంటుంటే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ఆ ప్రభావం ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి ఈ 2 పార్టీలకి ఎంతో కొంత ఇక్కడ మెజారిటీ వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ వీళ్ళు ఏమంటారంటే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా మేము ఓడిస్తాము, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పేదండి 50,000 పైన మెజార్టీ చెప్తున్నారు. మేము ఆశించేదండి 1,00,000 మెజార్టీ వస్తాను కూడా మేము లెక్క చేస్తున్నాం. అక్కడ వైసీపీకి డిపాజిట్లు ఉండవు. డిపాజిట్లు లేని చోట ఎలా ఓడిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ ఓడించడానికి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, మధ్యగడ పద్మనాభం కావచ్చు, కన్నబాబు కావచ్చు, దాడిశెట్టి రాజా కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి వంగా గీత కోసం ఇక్కడ ప్రచారం చేయడం కానీ గ్రామానికి తిరిగి వంగా గీతను గెలిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఓడించడానికి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఏముండదు అక్కడ? ఏముండదు. మా మట్టికి మేము కాపు నాయకులే. అలాగని చెప్పి కాపు నాయకులు అందరూ కూడా వీళ్ళు చెప్పినట్టు చేసేనాక లేరు. కాపు నాయకులు ఎక్కడ ఫిక్స్ అవ్వాలో అక్కడ ఫిక్స్ అయ్యామన్నారు. ఈ నాయకుల మాటల్లో పడి ప్రసక్తి లేదు. ఈ కాపులకి అన్యాయం చేసిన పార్టీ అంటూ ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్తున్నాము. 5% రిజర్వేషన్ ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయకుండా జగన్ వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈరోజు మళ్ళీ కాపులకి మంచి జరగాలంటే టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే కాపులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. మీరు ఇందాక ఏమంటారంటే పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చేశారు, సక్రమంగా చేయలేదు అంటున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టి కావాల్సినవన్నీ ఇంటికి వెళ్ళి గడప గడపకి మేము ఎవరికి ఏం కావాలో మేము అందించాము, మంచి పరిపాలన అందించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గడప గడపకి వెళ్ళి అందించామంటే ఈరోజు రేషనే తీసుకోండి. రేషన్ ఏముంది, ఒక గంట వచ్చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఉంటే తీసుకోవడం, లేదంటే ఇంకా నెలకు రేషన్ లేనట్టే. అదే మామూలుగా ఇంత పూర్వం గవర్నమెంట్లో అయితే వాళ్ళకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వెళ్ళి తెచ్చుకునేవారు. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు తెచ్చుకునేవారు. ఇక్కడ మాకు విలేజ్ కాబట్టి ఎక్కువ మంది కూలీలు పోతారు. వీళ్ళేమో 8 గంటలకు వస్తారు, 6 గంటలకి 7 గంటలకి కూలీలు వెళ్ళిపోతారు. వాళ్ళకి అది ఉపయోగం లేదు. పెన్షన్లు అంటారు కదా, పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇవ్వడం అనేది
జరుగుతుంది, కాదంటం లేదు. దానివల్ల తెచ్చే ఓపెన్ ఒక రోజు వెనక ముందు తీసుకోవాలన్నారు కానీ మానేలేదు కదా ఇంతకుముందు కూడా. రేపు మా పరిపాలన వచ్చినా సరే మేము ఇంటింటికే పెన్షన్ ఇచ్చి ఇస్తాను చెప్తే మేము వాళ్ళని ఒక చోట పిలిపించి పెన్షన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలు బాగా అభివృద్ధి చెందింది. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు ఇలాంటి వ్యవస్థలన్నీ పెట్టాము. హెల్త్ క్లినిక్లు వచ్చినాయి. ప్రతి ఊరికి మేము అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు సచివాలయాలు వచ్చాయి, పంచాయతీలు ముట్టపడ్డాయి. పంచాయతీకి ఇప్పుడు మంచి బిల్డింగ్స్ ఉన్నాయి మా ఊళ్ళో. ఎప్పుడైతే సచివాలయం వ్యవస్థ వచ్చిందో పంచాయతీ బిల్డింగ్లో పందులు, కుక్కలు దొరుకుతున్నాయి. దానివల్ల ఏంటి ఉపయోగం? అదే పంచాయతీ ఆఫీస్ని డెవలప్ చేస్తే ఇక్కడ మామూలుగా ఈ సచివాలయం కట్టాల్సిన పని లేదు. దాన్నే సచివాలయం కింద వాడుకుని ఉంటే ఈరోజు ఎంతో మనీ సేవ్ అవును. ఆ మనీ మన డబ్బులతోనే చేసి మనకి ఇచ్చేస్తున్నారు తప్పితే, కానీ అంతకంటే వాళ్ళు సొంత డబ్బులతో చేసేది ఏమీ లేదు. ఫైనల్గా చెప్పండి సార్, అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? పరిపాలనలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోని 120 నుంచి 140 సీట్ల మధ్యలో ఎట్టి బస్సులో వస్తాయి. దీంట్లో ఏ రకమైన డోకా లేదు. థ్యాంక్ యూ.